ఏటి షాక్ అయిపోయారా? అవుతారు, ఎందుకు అవరు? చేరుండాల్సిన ప్లేస్లో ఈ ప్రామిసరీ నోట్లున్నాయేటా అనుకుంటున్నారు. మీ కన్న ప్రేమతో మూసుకుపోయిన మీ కళ్ళని తెరిపిద్దామని వచ్చాను ఆదినారాయణ గారు. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ నా బలగం కాదు, వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళలో పిసరంత మంది. అందరూ ఒకేసారి వస్తే మన ఊరు పంచాయతీ సరిపోదు. నిజమా విఘ్నేష్? మీరు అమాయకులు కాబట్టి నిజమా అని నోరు తెరుస్తున్నారు. మేవేళ బంధువులు అని తెలిస్తే బయట నోట్లో వస్తున్నారు. ఆ లూసేది మీ బొద్దుల్ని మీ బతుకుల్ని చూసి అది తెలుసుకోరా ముందు. నేను తర్వాత తెలుసుకున్నా వచ్చే నష్టమేం లేదు. కానీ ఆదినారాయణ గారు ఇప్పుడు మీ గురించి తెలుసుకోకపోతే పాపం ఆయన నష్టపోతారు. రోడ్డు మీద కూడా పడిపోవచ్చు. బాగా బతికిన ఆయన రోడ్డు మీద చూడడానికి నా మనసు ఒప్పుకోదు కాబట్టి నిజాలు చెప్పడానికి వచ్చాను. కూతుళ్ళకి ఆస్తి పంచితే ఐశ్వర్యంలో మునుగుతారని ఆనందంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇచ్చిన తర్వాత ఆరక్షణం కూడా మీ ఆస్తి ఉండదు. ఆవిరైపోతుంది నారాయణ గారు. రేయ్, ఇది మా కుటుంబ విషయం, మధ్యలో వచ్చి నీకోలేంట్రా? హేట్రా అన్నా అన్నా అంటూ విశ్వాసంతో ఉన్న కుక్క పిల్లలాగా నా వెనకాలే తిరుగుతూ ఇది నీ కుటుంబమే కాదని నా ఇంట్లో పడుండేవాడివి మర్చిపోయావేట్రా? అయినా నిన్నని లాభం లేదురా. ఇదిగో ఈ ననాలి నీలాంటి యదవ మోసం చేసి కూతురు మెడలో తాలి కడితే అల్లుడుగా అంగీకరించాడు చూడు, అందుకు ఈ ఆదినారాయణ గారిని అనాలి. లక్ష్మి, పగలంతా కష్టం చేసి ఇంటికొచ్చాక పిల్లలకు ఒక్క పూటైనా నా చేతులతో తినిపించాలనుకున్నాను. కానీ పొప్పలెక్కిన ఈ చేతులతో అన్నాన్ని కూడా సరిగ్గా కలపలేను. అమ్మ బంగారం నాన్న, ఇది కూడా అమ్మ బంగారమే. ఏం చేద్దామని తల్లి? ఏదైనా వ్యాపారం చేయి నాన్న. అమ్మ జ్ఞాపకాలన్నీ అమ్మేద్దామా? తాకట్టు పెట్టండి. వచ్చిన డబ్బులతో మీరు వ్యాపారం మొదలు పెడితే అమ్మ ఆశీర్వదిస్తుంది. నష్టపోతే ఈ బంగారాన్ని విడిపించుకోలేవమ్మా. అమ్మ ఏ రూపంలో ఉన్నా మనకి దూరం కాదు నాన్న, తీసుకోండి. నాన్నా,
విద్య ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆస్తి కావాలంటే తీసుకోమ్మా. అవసరం లేదు అన్నయ్య గారు. నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మా విద్య, నిధి, మీకు ఎలాంటి బాధ కలిగినా కష్టం వచ్చినా ఈ నాన్న ఉన్నాడని మాత్రం మర్చిపోకండమ్మా. ఇరవై ఏళ్లుగా అక్క చెల్లెలుగా పెరిగిన మీరు మెట్టినింట్లో కూడా తోడుగా ఉండడం ఆ దేవుడిచ్చిన వరమమ్మా. మీ ఇద్దరి మధ్య ప్రేమలుండాలి తప్ప ఎలాంటి హెచ్చుతగ్గులో పొరపొచ్చాలు ఉండకూడదమ్మా. జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తానండి. శోభనం రోజు సుబ్బుకి గట్టిగా షాక్ ఇచ్చాను. ఆ దెబ్బతో బాబు ఇంకా కోలుకోలేదు. సుబ్బుకి డబ్బంటే పిచ్చి. ఇప్పుడు నేను డబ్బు కోసం ఏం చెప్తే అది చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. కాలేజ్కి వెళ్తుంటే చిన్నపిల్లవు అనుకున్నాను. ఇంట్లో సైలెంట్ గా ఉంటుంటే భయస్థురాలు అనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు విద్య భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో అర్థం అవుతుంది. చీకట్లో ఏం మాట్లాడుకుంటున్నారు వదినా? నిధి చిన్నపిల్ల అమాయకురాలు కదా, ఆస్తి జాగ్రత్త చేసుకో, లేకపోతే ఏదైనా తెలియకపోతే విద్యను అడుగు అని చెప్తున్నాను. నువ్వు వచ్చేసావు అంతే కదా నిధి? అంతే అంతే. నిధి నువ్వనుకునేంత చిన్నపిల్ల ఏం కాదులే వదినా. చదువుకుంది, తెలివిగలదు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించగలదు. బాగా చీకటి పడింది కదా వదినా, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్ళగలవు? పక్కనే కదా, టాప్ గేర్ వేస్తే 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉంటాను. నిధి, విద్య జాగ్రత్త, వెళ్ళొస్తాను. మళ్ళీ చాలా రోజులకి పెట్టి తెరిచావు. మనసేం బాలేదా? బావ జ్ఞాపకాలు చూస్తున్నావు. ఈ చిన్న పెట్టె తీసుకుని ఇంటి కోడలిగా నేను ఇంట్లో అడుగు పెట్టానురా. అప్పుడు ఇంట్లో ఎటు చూసినా దొంగలు అలా చూడకు, నాకు నచ్చదు. తప్పేం కాదు కదా. కాదు కానీ నిన్ను నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. నీ మీద, నీ ప్రేమ మీద నాకు పూర్తి నమ్మకం వచ్చిన రోజే ఏ చూపులైనా ఏ చేతలైనా. ఇట్స్ ఓకే. నీది బంగారం.
ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మన పెళ్లి ఫోటోలు తీసిన షాప్కి అనుకోకుండా వెళ్ళాను. మనది సూపర్ పెయిర్ అంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నామంట. ఒక 100 సార్లు చెప్పాడు తెలుసా? చా నిజం ఇది. కావాలంటే పెళ్లి ఫోటోలు వచ్చాక నువ్వే చూస్తావు కదా. నిజం. మన ఫొటోస్ని వాళ్ళ బెస్ట్ ఆల్బమ్ అని కొత్త పేరెంట్స్కి చూపిస్తారంట. ఓహో, ఇది కొంచెం ఓవర్గా లేదు? నీ సింప్లిసిటీ గురించి నాకు తెలుసు నిధి. నేను వద్దనే చెప్పాను. అర్థమైంది, బాగా అర్థమైంది. మీ ప్రేమంతా నిధి పేరు మీద ఉన్న లక్ష్మీదేవిని చూసేగా. మేమేమీ అంత స్వార్థపరులం కాదన్నయ్య, మాకు మనసు ఉంటది. అత్తయ్య, నేను ఇలా అడగడం తప్పో ఒప్పో తెలీదు, కానీ అడుగుతున్నాను. పర్వాలేదమ్మా, అడుగు. మా నాన్నగారు నా మీద ప్రేమతో నాకిచ్చిన ఆస్తిని వద్దు అని చెప్పాను. ఆ విషయంలో మీ నిర్ణయం అడగకుండా నేను నా నిర్ణయం చెప్పాను. దానికి మీరేమైనా బాధపడ్డారా? నువ్వు చేసిన పనికి నీ మీదున్న గౌరవం ఇంకా పెరిగిందమ్మా. ఒక మనిషికి ఆత్మాభిమానం అన్నది ఎంత గట్టిగా ఉంటే జీవితంలో అంత గొప్ప స్థాయికి వస్తారు. మా అమ్మ చేసింది. మా అమ్మ చేతి వంట బాగుంటుందని అందరూ అంటారు. మేమందరం తింటున్నాం, మాకు బానే ఉంది. అంటే నేను కావాలని బాలేవంటున్నానా? ఏమండి, మీకు నచ్చాయా? అది ఇంతకు ముందున్నట్టయితే లేవమ్మా. అసలు నువ్వేనా వంట చేసింది? అన్నయ్య, వదినా, మీరు చెప్పండి. అవునమ్మా, కాస్త కారంగానే ఉంది. ఈ రోజే కాదు, చాలా రోజుల నుంచి బాలేవు. చెప్తే బాధపడతారని చెప్పలేదు. అవునా? 35 ఏళ్ళగా తింటున్నాను మా అక్క వంట. వంటలో మార్పేం లేదు, కొత్తగా మనుషుల్లోనే బాగా మార్పు వచ్చింది. నిజమే మావయ్య. అత్తయ్య గారి వంటలు మీ అందరికీ నచ్చొచ్చు, కానీ నాకు నచ్చలేదు. రోజు ఇవి తినటం నా వల్ల కాదు. అందుకే నా కోసం నేను వంట మనిషిని పెట్టుకుందామని అనుకుంటున్నాను. మంచి నిర్ణయం సిస్టర్, అదే చేత్తో నాకు కూడా చేయించు. అలాగే అన్నయ్య. ఏమే నీకు మరి? తమ్ముడు, నువ్వు కాస్త తగ్గితే బాగుంటది. అమ్మ నిధి, ఈ విషయం బయటికి తెలిస్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారమ్మా. 40 రకాలుగా అనుకోనివ్వండి, నాకు అనవసరం. నాకు నచ్చిన ఫుడ్ నాకు ఉండాలి. సరే నిధి, నీకేం నచ్చుతాయో నచ్చవో నాకు తెలుసు కదా. రేపటి నుంచి నేనే అన్ని వంటలు చేసి పెడతాను. అప్పుడు పని మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సరేనా? ఈ మాట కోసమే ఇదంతా చేశానే. నిన్ను పని మనిషిని చెయ్యాలనుకున్నాను, చేశాను. చెల్లెలంటే ఎంత ప్రేమ! చెల్లెల కోసం పని మనిషిలా మారుతున్నా విద్యా. గ్రేట్. అయిన వాళ్ళ కోసం ఎంగిలాకులు ఎత్తినా తప్పేం కాదన్నయ్య గారు. ఇదంతా నా కుటుంబం, మీరంతా నా వాళ్ళు.
నా చెల్లి నా కన్న బిడ్డతో సమానం. మా అమ్మ గుండెపోటు వెనుక పెద్ద గాయం ఉంది. మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేయడానికి ఈ కుటుంబిషనే సాయపడింది. మమ్మల్ని కనడానికి మా అమ్మ పురిటి నొప్పులు పడిందో లేదో తెలియదు, కానీ మమ్మల్ని పెంచడానికి మాత్రం అంతకన్నా ఎక్కువ కష్టాలే పడింది. అర్థమైందా? అర్థమైంది బావగారు. అక్క, నాకు పిజ్జా చేసి పెట్టవా? మష్రూమ్ పిజ్జా తిని చాలా రోజులైంది. సరే చెల్లి. నేనిలా మీ అమ్మగారు నన్నందుకు నువ్వు కూడా బాధపడ్డావా సుబ్బు? చాచా, ఎందుకు? నువ్వు 100% కరెక్ట్ గానే మాట్లాడావు. చూడు నిధి, నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా ఎందులో అయినా సరే నేను నీ వైపే నిలబడతాను. అర్థమైందా? థ్యాంక్ యూ సుబ్బు. నిధి, ఏంటమ్మా మీ ఇంటికి తీసుకెళ్లాల్సినవి మర్చిపోయి మా ఇంటికి తెచ్చావా? లేదు, మీ ఇంటికే తీసుకొచ్చాను అప్పారావు గారు. నేనే స్వయంగా వెళ్లి కొనుక్కొచ్చాను. ఎందుకో? మా నిధి కోసం. అడ్డే ఆడపడుచంటే అంత ప్రేమ, నువ్వే స్వయంగా వెళ్ళి కొనుక్కొచ్చావా? అవును, నేను కొనుక్కొని మాత్రమే వచ్చాను, కానీ డబ్బులు నిధియే ఇచ్చింది. ఏంటమ్మా ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? వస్తువులని మీరనుకుంటారు, వసతులని నేనంటాను. మా అక్కలా నేనుండలేను. బతికినన్ని రోజులు సుఖంగా ఆనందంగా ఉండాలనేదే నా సిద్ధాంతం. ఆనందంగా సుఖంగా బాగుండాలని అందరూ కోరుకుంటారు నిధి. కానీ మనం ఉన్న పరిస్థితి ప్లేసును బట్టి అవసరమైన వస్తువుల్ని మాత్రమే తెచ్చుకోవాలి. లేకపోతే మనం ఉండడానికే స్థలం ఉండదు. అసలు నేను కూలర్ కాకుండా ఏసీ తెప్పించుకుందాం అనుకున్నాను. ఈ ఇల్లు డబుల్ ఫేసే, ట్రిపుల్ ఫేస్ కరెంట్ కాదు. ఏసీ సపోర్ట్ చేయదు అంటే సర్దుకున్నాను. ఇప్పుడు మీరు కూలర్ కూడా వద్దంటే ఎలా బావగారు? ఈ ఇల్లు ఇంత ఇబ్బందిగా ఉంటే పడేసి కొత్తది కట్టుకుందాం. నిధి, ఈ ఇల్లు మావయ్య గారి జ్ఞాపకం. జ్ఞాపకమని ఇల్లు కూలిపోయేదాకా ఉంచుతారా ఏంటక్కా? అవును, మేం వస్తువుల కన్నా మనుషులకి ప్రేమలకే విలువిస్తాం. నిజంగా అలా విలువిచ్చే వాళ్లే అయితే ఈ ఇంట్లో వీరేశం వాళ్లకు కూడా వాటా ఉందంట కదా, మరి వాళ్ళకెందుకు ఇవ్వలేదు? ఈ మాట నీకెవరు చెప్పారు? ఆ వీరేశం గారే. ఇంట్లో వాటా బదులు కట్టాల్సిన అప్పులన్నీ మా మీద వేసి వెళ్లామని చెప్పలేదా ఆ వీరేశం వాళ్ళు? సర్లేండి, ఇవైతే నాకు అవసరం. చల్ల గాలి కావాలి, నిద్రపోవాలంటే నాకు గదిలో టీవీ ఉండాలి. అదేంటి అలా అంటారు? వెళ్ళరండి. నా విషయంలో
నువ్వేం మర్చిపోలేదు కదా? ఏముంది? ఏం మర్చిపోయాను? బాగా గుర్తు తెచ్చుకో. ఏం మర్చిపోయాను? ఆ, ఆ, ఆ. గుర్తొచ్చింది. వచ్చిందా వచ్చిందా వచ్చిందా? ఏంటది? కళ్ళు మూసుకోండి. ఇక్కడ బాగోదేమో విద్య. మనిద్దరం భార్యాభర్తలమా కాదా? అదేం పిచ్చి ప్రశ్న. అలాంటప్పుడు ఎందుకు బాగోదు? బాగుంటుంది. ముందు మీరు కళ్ళు మూసుకోండి. అమ్మ ప్రేమ దొరుకుతుందని నేను ఈ ఇంటి కోడలిగా కోటి ఆశలతో వచ్చాను. అయినా మీరు అలా ఎలా అనగలిగారత్తయ్యా? రేపు మాకు పుట్టబోయే పిల్లల్ని మీరు ఆడించరా? నాకు చిన్న పిల్లలకి నీళ్లు పోయడం రాదు. మీరే పోయాలి. మీరే మంచి బుద్ధులు నేర్పించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆయనలాగా మంచి స్థానంలో ఉండేలా తీర్చిదిద్దాలి. ఈ రోజుల్లో అన్నిటికంటే కష్టమైనది ఏంటో తెలుసా అత్తయ్య? పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడం. అబద్ధాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా పెంచడం. ఇదంతా మీరే దగ్గరుండి చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి. పిచ్చి పిల్ల. ఏమండి మాస్టర్ గారు, మీకు స్కూల్కి ఆలస్యం అవుతుంది, కదలండి. అమ్మా విద్య బాయ్. నేను కుబేరుండేంటి సార్, జో కాకపోతేను. జోకేంటి గణపతి? కోటీశ్వరుడి అల్లుడు కోటీశ్వరుడేగా. మీరు అనుకుంటున్నట్టు కట్న కానుకలేం తీసుకోలేదు సార్. నువ్వు ఆపరా గణపతి, నాకన్నీ తెలుసు. నువ్వు మీ తమ్ముడు పక్కగా ప్లాన్ చేసి ఆ ఆదినారాయణ ఇంటికి అల్లుళ్ళైపోయారు. నిధి మెడలో తాళి కట్టింది వాడేనని ఆఖరి వరకు మాకు తెలియదు సార్. అనవసరంగా నన్ను అపార్థం చేసుకోకండి. నేనెప్పుడు నిన్ను అర్థమే చేసుకుంటున్నాను, నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నావు. నేను తలుచుకుంటే పెళ్లికి ముందు లేదా మండపంలో లేదా సత్యనారాయణ స్వామి వ్రతంలో నీ బాగోతాన్ని బయటపెట్టేవాణ్ణి. పోనీలే అని జాలిపడి ఇంకా నిజం చెప్పలేదు. అది కాదు సార్. ఫ్లోలో ఉన్నాను, అడ్రాకు. నిన్న మీ మావయ్య వచ్చి ఆస్తి రాసిచ్చిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే వీడికేంటి ఇచ్చేది అనుకుంటున్నావా? అయ్యో అది కాదు సార్. మా ఆవిడికి ఆత్మాభిమానం ఎక్కువ, అందుకే ఆస్తి తీసుకోలేదు. మా తమ్ముడు భార్య నిధి మాత్రమే తీసుకుంది. మరింకే నిజం చెప్పి వాడిని అడిగి 4 లక్షలు తీసుకురా. ఇంట్లో అందరూ నన్ను మాస్టర్ అని అనుకుంటున్నారు సార్. నిజం చెప్పి అడగలేను. ఎక్కడో చోట అప్పటికి తీసుకురా. రేపో మాపో ఆదినారాయణ పోతే నీ ఆస్తి నీకే వస్తుందిగా. ఏం సార్ ఆ మాటలు? నారాయణ గారు చాలా మంచివారు, అలా అనకండి. నా సంపాదన నాకు సరిపోతుంది. నాకు చాలదే. అప్పుల వాళ్ళు, క్రెడిట్ కార్డు వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేస్తూ భూచక్ర వడ్డీలు వేస్తున్నారు. దానికి నేనేం చేయాలి సార్? నేను ఆనందంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు. లాస్ట్ అండ్ ఫైనల్ గా 15 రోజులు గడువిస్తున్నాను. ఆ తర్వాత డబ్బులు రాకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నిజం చెప్పేస్తాను. ఎలాంటి మనుషులున్నారండి ఈ ఇంట్లో? చెల్లి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు ఇలా అర్థం చేసుకోవడమే వచ్చు తల్లి, సరేనా? నీరజ, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం.
వదినా ఇందు సారీ, మీరు కోరుకున్నవి ఇవ్వలేకపోతున్నాను. అయ్యో నిధి, ఏంటమ్మా ఇది? చిన్న విషయాన్ని ఎంత పెద్ద గొడవలా చేశారు. పాపం నిధి ఎంత బాధపడుతూ వెళ్ళింది. మీకు నచ్చకపోతే కొంచెం చిన్నగా చెప్పుండాల్సిందన్నయ్య. వదిన అర్థం చేసుకునేది. చూడిందు, నిధి ఏదో కోపంలో ఉంది, అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. జరిగింది చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుందమ్మా. కక్కే గిరిజ, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అని. ఏం టైమింగ్ లో చెప్పావు గిరిజ. మొహం మార్చుకునున్నాను. ఎందుకు? నువ్వు అలా ఉండడానికి నేనైతే కారణం కాదు కదా. నువ్వు కాదు వదినా, నువ్వు నా క్షేమం కోరుకునే దానివి. నేను ఇలా ఉండటానికి కారణం ఈ ఇంట్లో వాళ్ళు. కారణం? వేల కోట్ల రూపాయలు అప్పెగొట్టి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నావు. కానీ ఏ ఇంట్లో వాళ్ళేంటి వదినా ఇలా ఉన్నారు? మహా అంటే 40 లక్షల అప్పు ఉంటుందంట. సరే ఉందే అనుకుందాం. మంచి బట్టలు వేసుకుంటానంటే అదేదో చేయకూడని తప్పు అన్నట్టు రచ్చరచ్చ చేస్తున్నారు. రూపాయి ఖర్చని మాట వినిపిస్తే ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజాయితీకి కొలమానం అని అందరూ అనుకుంటుంటే విన్నాను. అలా అంటారు కానీ ఆ నిజాయితీని తాకట్టు పెడితే నాలుక బద్ద కూడా అప్పుగా ఇవ్వరని తెలీదు మీ వాళ్ళకి. పెద్దావిడ మిషన్ కుడుతుంది, మీ అక్క మొగుడేమో పాఠాలు చెప్తూ పడరాని పాటలు పడుతూ ఉంటాడు. గణపతి మాస్టర్ కాదని వదినకు చెప్పేస్తే వదిలే, వదిన ఎక్కడో చోట వాగిస్తుంది. ఏమైనా అన్నావా? వదినా, నువ్వు పంపిన ఫ్యాషన్ డిజైనర్ వచ్చింది. అవునా? ఆర్డర్ ఇచ్చావా? నాకే ఆర్డర్ వేశారు. ఎవరు? ఏమని? ఒక్కరేంటి, అందరూను. ఫ్యాషన్ గురించి అర్థం చేసుకోకుండా పరువు పోతుందని ఒక్కటే గోల. నువ్వు నెగ్గలేదా? నేను తగ్గలేదు, అలా అని నెగ్గలేదు. అన్నిటికంటే నాకు కోపం తెప్పించిన విషయం ఏంటంటే ఆ విద్యతో నన్ను పోల్చారు. ఆ విద్య పద్ధతి గలదంట, నేను చూసి నేర్చుకోవాలంట. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఆ శ్రీశైలంకి దమ్మిడి సంపాదించడం చేత కాదు కానీ ఆఖరికి వాడు కూడా నీతులు చెప్తున్నాడు. ఇంకొకసారి నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా గట్టిగా ఇచ్చి పడేయాల్సింది. ఈ నిధి ఎవ్వరినీ వదిలిపెట్టదు, వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. అయినా వాళ్ళు నిన్నంటుంటే నీ మొగుడేం చేస్తున్నాడు? లేడు. ఉన్న ఉపయోగం ఏముంది? డబ్బులు సంపాదించలేని వాణ్ణి అందరూ లోకుగానే చూస్తారు. అసమర్థుడికి ఆయుష్ ఎక్కువ అంటారుగా, మాటలోనే వచ్చేశాడు. సుబ్బు వచ్చాడా? నా దగ్గరికి కాదులే, గదిలోకి వస్తున్నాడు. అయితే నాటకం మొదలుపెట్టు. దేని గురించి? ఏం నాటకం? జరిగిన దానికి 10 ఎగేసి చెప్పు, దానికి కన్నీళ్లు జోడించు. మీ ఆయన్ని తారా జువ్వలా వాళ్ల మీద కొదులు. ముందు ఆ శ్రీశైలాన్నే టార్గెట్ చేయి, ఆ తర్వాత ఇంకొకళ్ళు. అర్థమైంది, నువ్వు పెట్టేదినా? ఎంతకి ఎందు ఏది? వాళ్ళ స్నేహితురాలి పుట్టినరోజుంటే వెళ్ళిందిరా. అవునా? సర్లే, నువ్వైతే భోజనానికి రా. వస్తున్నాన్రా. ఏడు తమ్ముడు, ఎప్పుడు భోజనం రెడీ అవ్వకముందు వచ్చి కూర్చున్నాడువి, ఈసారి లేట్ అయిపోయిందేటి? నీ దిష్టి తగిలే, సరిగ్గా అరగట్లేదన్నయ్య. నిద్రపోతూ కూడా నోరాడిస్తుంటే ఎక్కడ అరుగుద్ది తమ్ముడు? ఏరా తమ్ముడు, నిధి చెయ్యి పట్టుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నట్టున్నావు. కొత్తగా పెళ్ళైంది కదే, ఆ మాత్రం ఉంటదిలే.
ఆయన నీ పెళ్ళైన కొత్తల్లో మీ ఆయన నీ కొంగట్టుకుని చేయట్టుకుని తిరగలేదా ఏంటి? ఏమంటారో సందలుడు? ఏమీ జరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావు మావయ్య. నటించడం ఏట్రా? ఏం తెలియనట్టు అంత అమాయకంగా మాట్లాడకు మావయ్య. నేను లేనప్పుడు నువ్వు అమ్మ వాళ్ళు నిధిని ఏమన్నారు? అలా ఉండాలి ఇలా ఉండాలి అని క్లాసులు పీకారంట కదా. మీతో పాటు ఈ గణపతి మాస్టారు, ఆయన భార్య. సుబ్బు, భార్య ఏంట్రా భార్య? వదినా అని పిలవలేవా? గౌరవం ఇస్తే రిటర్న్ ఎవరైనా ఇస్తారు. ఆయన నచ్చిన బట్టలు వేసుకోవడం తప్ప ఏంటి? అంటే మొగుడు రాగానే నీది జరిగిందంతా ఊదేసిందనమాట. మొగుడికి కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటారు? అందరిలో నన్ను కల్పకరా సుబ్బు. నేను నిధికే సపోర్టు. పాపం మన ఇంట్లో ఆడవాళ్ల కోసం డిజైనర్ని పిలిపించింది. అమ్మ వాళ్ళకే నచ్చలేదు. ఆడవాళ్ల విషయంలో నేనున్నానంటూ మామయ్య దూరడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. సుబ్బు, ఈ టాపిక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? పదండి భోంచేద్దాం. మీ ఆవిడ్ని ఎవరైనా అంటే నీకు ముద్ద గొంతు దిగుతుందేమో గాని నాకు మాత్రం దిగదు. మీ అందరి వల్ల, మీ మాటల వల్ల నిధి తినడానికి రాకుండా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది. సమస్య లేదు, మామయ్య సారీ చెప్పడం. సుబ్బు, వాడికంటే నేనే ఎక్కువ మాట్లాడినాను కాబట్టి నిధిని నేనే క్షమించమని అడుగుతాను. అమ్మా, అత్తయ్య, నా తమ్ముడు నేను వేరు కాదమ్మా. నా దృష్టిలో వేరేనే. అయినా అమ్మతో క్షమాపణలు చెప్పించుకునేంత వెదవని కాదమ్మా. నిధి, నువ్వైనా అర్థం చేసుకో. సుబ్బుకి అర్థమయ్యేలా చెప్పు. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు కదా. మీరందరూ అనుకోవచ్చు నేనే ఆయనకి చెప్పాను అని, కానీ దాన్ని ఫోర్స్ చేస్తేనే నేను చెప్పాను. నేనెంత చెప్పినా వింటాడనే నమ్మకం నాకు లేదు. నిధికి దగ్గరవ్వాలంటే ఇదే రైట్ టైం. ఏవండి, ఇది ఇంతటితో వదిలేద్దాంలేండి, ప్లీజ్ అండి. ఈ విషయంలో నేనెవరి మాట వినండి. నిధి, మావయ్య, నువ్వు నిధికి సారీ చెప్తావా లేకపోతే నన్ను నిధిని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఏంటి బామర్ది, ఇంత చిన్నదానికా? చెప్పు మావయ్య, వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోరా, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. నీకంటే గణపతి కంటే ముందు వీడు నా పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, పెద్ద కొడుకు, పెద్ద కొడుకు. నా కడుపును పుట్టిన మీ అందరికంటే వీడే నాకెక్కువ, 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 నాకెక్కువ. సరే, అయితే మేము వెళ్తున్నాం. నిన్ను యువరాణిలా చూసుకుందామని దొంగలా వచ్చి నీ మెడలో తాలి కట్టాను. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలనిది? చూసావా, నీకోసం మావయ్యనే కాదు అందరినీ ఎదిరించాను.
ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కూడా ప్రిపేర్ అయిపోయాను. అంత ప్రేమ నువ్వంటే. నా దగ్గర ఆస్తుంది కాబట్టి నువ్వు ఎలాంటి ప్లాన్ అయినా వేస్తావు, నాకు తెలీదా? థ్యాంక్స్ సుబ్బు. ఇట్స్ ఓకే నిధి, ప్లీజ్ ఏడవకు. తిను. ఏడవకు.